హలో అందరికీ! ఈరోజు మనం షాడోస్ ఆఫ్ ది క్లినిక్ ఆధారంగా ఒక అదిరిపోయే విశ్లేషణ చేయబోతున్నాం. ఇస్తాంబుల్ సిటీలో మోడర్న్ లైఫ్ క్లినిక్ బయట నుంచి చూస్తే చాలా లగ్జరీగా, ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. కానీ లోపల మాత్రం ప్రతిరోజూ ఒక సైలెంట్ వార్ నడుస్తూనే ఉంటుంది. అక్కడ ప్రాణాలు కాపాడే డాక్టర్లే కాదు, పవర్ పాలిటిక్స్, జెలసీ, అహంకారం దాగి ఉన్న ఎన్నో రహస్యాలుంటాయి. ఈరోజు మనం ఆ క్లినిక్ గోడల వెనుక అసలు ఏం జరుగుతుంది, ముఖ్యంగా అక్కడ అత్యంత ఆసక్తికరంగా మారిన ఒక కాంప్లెక్స్ రిలేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. శివసార్కి తెలిస్తే అయిపోయిందే. ఈ డైలాగ్ ఆ క్లినిక్లో ప్రతిరోజు వినిపించే మాట. డాక్టర్ శివ కేవలం టాప్ ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే కాదు, అక్కడ ఆయనొక టెర్రర్. తన పని విషయంలో 100% పర్ఫెక్షనిస్ట్. చిన్న తప్పు జరిగినా అస్సలు సహించడు. ఆ హాస్పిటల్ స్టాఫ్ ఆయనంటే ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంతకు మించి భయపడతారు. ఆయనకంటూ ఉన్న ఆ తిరుగులేని పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మాట చాలు. సరిగ్గా ఎలాంటి టెన్షన్ వాతావరణంలోనే ఒక కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఆమె నందిని. తెలివి, ధైర్యం, రూల్స్ బ్రేక్ చేయడానికైనా వెనకాడనే యాటిట్యూడ్ ఆమె సొంతం. ఆమె అడుగుపెట్టిన మొదటి రోజే ఆమెకొక్క విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ఆ క్లినిక్లో నిజమైన పవర్ ఓనర్ల చేతుల్లో లేదు, డాక్టర్ శివ చేతుల్లోనూ ఉందని. ఆయన ఒక్కమాట చెబితే మొత్తం క్లినిక్ అంతా సైలెంట్ అయిపోతుంది. కాని నందిని గుడ్డిగా ఎవరి మాట వినే రకం కాదు. ఇక్కడే అసలైన క్లాష్ మొదలవుతుంది. ఒకవైపు కఠినమైన, ఎవ్వరూ క్వశ్చన్ చేయలేని అథారిటీ ఉన్న డాక్టర్ శివ, మరోవైపు ఏమాత్రం భయం లేని, తప్పు జరిగితే ఎదిరించే నందిని. ఈ క్లినిక్లో ఒకే ఒక్కడు రాజులా ఫీల్ అవ్వడం నాకస్సలు నచ్చదు అని ఆమె ఫిక్స్ అయిపోతుంది. అయితే ఈ ఇద్దరి మధ్య మనం చూస్తున్న ఈ గొడవ కేవలం సముద్రం మీద కనిపించే మంచుకొండ పైభాగం లాంటిది మాత్రమే. లోపలింకా చాలా ఉంది. ఇక ఇక్కడ్నుంచే వాళ్ల మధ్య ఒక రేంజ్లో ప్రచ్ఛన్న యుద్ధం స్టార్ట్ అవుతుంది. క్లినిక్లో ఎవరిది పైచేయ్, ఎవరి రూల్స్ నడుస్తాయి అనే టెన్షన్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంటుంది. చూసేవాళ్లకు ఇది కేవలం ప్రొఫెషనల్ కాంపిటీషన్ లాగే అనిపిస్తుంది, కానీ ఇదిద్దరు బలమైన వ్యక్తుల మధ్య జరిగే పవర్ స్ట్రగల్. సిచ్యువేషన్స్ రోజురోజుకు ఎంత డేంజరస్గా మారతాయో తెలుసా? ఈ పాయింట్ గమనిస్తే వాళ్ల మధ్య గొడవ ఎంత ఫాస్ట్గా తారస్థాయికి చేరుకుందో మీకొక క్లారిటీ వస్తుంది. మొదటి రోజు నందిని కావాలనే ఇద్దరు సీక్రెట్ వీఐపీ పేషెంట్లను ఒకేసారి క్లినిక్కి పిలిపిస్తుంది. అది చూసి స్టాఫ్ అంతా వణికిపోతారు. దానికి కౌంటర్గా రెండో రోజు శివ క్లినిక్ పర్మిషన్ లేకుండా బయటెక్కడో ఒక సీక్రెట్ సర్జరీ చేసొస్తాడు. ఇక మూడో రోజు కల్లా నందిని ఏకంగా ఎథిక్స్ కమిటీ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తుంది. రూల్స్ అందరికీ ఒకటే అని శివ అహంకారం మీదే దెబ్బ కొట్టుంది. మనకు తెలుసు కదా, ఇద్దరు గొడవ పడుతుంటే మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడని. ఆ మూడో వ్యక్తే డాక్టర్ మేతే. ఎప్పటినుంచో శివ పొజిషన్ చూసి జెలసీతో రగిలిపోతున్న మేతే ఈ గొడవను క్యాష్ చేసుకోవాలనుకుంటాడు. శివ పేషెంట్లను సైలెంట్గా దొంగిలించాలని చూస్తాడు. కాని శివ ఊరుకుంటాడా? ఏకంగా అందరి ముందు మేతే కాలర్ పట్టుకొని దారుణంగా వార్నింగ్ ఇస్తాడు. దీన్ని బట్టి ఆ క్లినిక్లో పాలిటిక్స్ ఎంత వర్స్ట్గా తయారయ్యాయో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడే మనం కొంచెం పాజ్ తీసుకుని ఆలోచించాలి. ఈ ఈగో, ఈ పగ, పవర్ పాలిటిక్స్ ఇవన్నీ కేవలం పైకి కనిపించే ముసుగులు మాత్రమే. ఈ గొడవలన్నీ చూస్తున్న నందినీకే మెల్లగా అర్థమవుతోంది, ఆ కఠినమైన డాక్టర్ శివ వెనుక ఎవరికీ కనిపించని ఒక బలహీనమైన మనిషి ఉన్నాడని. నిజంగా ఆ ముసుగులు తొలగిపోతే ఏం జరుగుతుంది? ఇదే అసలైన ప్రశ్న. ఒకరోజు రాత్రి భారీ వర్షం పడుతుంటుంది. క్లినిక్లో వాళ్ళిద్దరూ మాత్రమే ఒంటరిగా మిగిలిపోతారు. అప్పటిదాకా బద్ద శత్రువుల్లా కొట్టుకున్నవాళ్లు ఆ రాత్రి తమ పొజిషన్స్, ఈగోసు అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ టైం నిజమైన మనుషుల్లా మాట్లాడుకుంటారు. వాళ్ల లైఫ్లో ఆ రాత్రి ఒక బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఇప్పుడిక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, నందిని యాటిట్యూడ్ వెనుక ఉన్న అసలు కారణం. చిన్న వయస్సులోనే కన్నతల్లి తనను వదిలేసి వెళ్ళిపోయిందని ఆమె శివకు చెబుతుంది. ఆ లోతైన గాయమే ఆమెను ఎవ్వరిని నమ్మని, అంత కఠినమైన మనిషిగా మార్చేసిందని అప్పుడు శివకు క్లియర్గా అర్థమవుతుంది. ఆమె చూపిస్తున్న అహంకారం తను మళ్లీ గాయపడకుండా వేసుకున్న ఒక కవచం మాత్రమే. నందిని మాటలు విన్నాక శివ కూడా తన మనసులోని బాధను బయటపెడతాడు. డాక్టర్గా బయట ఎన్ని సక్సెస్లు ఉన్నా పర్సనల్గా తన లైఫ్ ఎంత జీరోనో ఒప్పుకుంటాడు. పని తప్ప తనకంటూ ఎవరూ లేరని, ఎవరికైనా దగ్గరైతే మళ్లీ ఎక్కడ ఒంటరివాడినైపోతానో అన్న భయమే తనను అలా మార్చేసిందని చెబుతాడు. వాళ్ళిద్దరి మనసుల్లో ఉన్న ఈ గాయాలే వాళ్ల మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్ను క్రియేట్ చేస్తాయి. ఆ వర్షపు రాత్రి అసలెంత బ్యూటిఫుల్గా గడిచిందో తెలుసా?
ఎప్పుడూ సీరియస్గా ఉండే ఈ ఇద్దరు డాక్టర్లు కలిసి ఫుట్బాల్ మ్యాచ్ చూస్తూ చిన్న పిల్లల్లా అరుస్తారు. ప్రశాంతంగా టీ తాగుతూ తమ లైఫ్ సీక్రెట్స్ పంచుకుంటారు. ఇక తెల్లవారుజామున సూర్యోదయం చూస్తూ నందిని, ఈ రాత్రి గుర్తుంటుంగా అని అడిగితే శివ నవ్వుతూ జీవితాంతం అని ఆన్సరిస్తాడు. ఆ ఒక్క మాట చాలు వాళ్ళ రిలేషన్ ఎంతలా మారిపోయిందో చెప్పడానికి. కానీ ఎంతైనా ఇది మోడర్న్ లైఫ్ క్లినిక్ కదా, ఉదయం అవ్వగానే మళ్ళీ రియాలిటీలోకొచ్చేస్తారు. ఆ రాత్రి పుట్టిన ఆ చిన్న ఎమోషనల్ బాండ్కి ఇప్పుడు ఒక పెద్ద టెస్ట్ ఎదురవుతుంది. అదే ఎథిక్స్ కమిటీ మీటింగ్. వాళ్ల మధ్య ఏర్పడిన నమ్మకానికి ఇది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ కాబోతోంది. ఒక్కసారి శివ చుట్టూ ఉచ్చెలా బిగుసుకుందో చూడండి. మేతే ఏకంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని రంగంలోకి దించి శివ మీద ఆధారాలన్నీ రెడీ చేస్తాడు. ఇంకోవైపు హాస్పిటల్ ఓనర్ రాజేశ్వరి తన భర్త కాయ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడన్న కోపంతో అతని ఇంట్లోంచి గెంటేస్తుంది. క్లినిక్ మొత్తం ఒకటే గందరగోళం. సరిగ్గా ఈ మైండ్ బ్లాంక్ అయ్యే ప్రెషర్ మధ్య ఎథిక్స్ కమిటీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మీటింగ్లో టెన్షన్ పీక్స్కెళ్తుంది. శివ మాత్రం సైలెంట్గా కూర్చుని, మీకు నా మీద నమ్మకం లేకపోతే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని డేరింగ్గా ఆన్సరిస్తాడు. ఎగ్జాక్ట్గా అప్పుడే నందిని ఎంట్రీ ఇస్తుంది. టేబుల్ మీద ఫైల్స్ విసిరేసి ఈ మీటింగ్ జరగదు అని ఒక్క మాటతో బాంబు పేల్చుతుంది. ఆ దెబ్బకు మేతేతో సహా అక్కడున్న వాళ్ళందరి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. సో ఇక్కడ అసలైన పాయింటేంటంటే, మేతే వేసిన ప్లాను రివర్స్ అయింది. శివను నాశనం చేద్దామనుకున్న ఆ మీటింగే నందిని లాయల్టీని ప్రూవ్ చేసే వేదికగా మారింది. ఒక నిజాయితీగల డాక్టర్ గౌరవాన్ని నేను నాశనం చెయ్యను అని నందిని చెప్పినప్పుడు ఆమె కేవలం శివ కెరియర్ను సేవ్ చేయలేదు, వాళ్ల మధ్య ఉన్న రిలేషన్కు ఒక పెద్ద సపోర్ట్గా నిలబడింది. వాట్ ఎ ట్విస్ట్ కదా! నందిని ఆ మాట చెప్పగానే శివ కళ్లల్లో కనిపించిన ఆ ప్రైడ్, ఆ గర్వం మనం ఖచ్చితంగా చూడాల్సిందే. అక్కడే వాళ్ల రిలేషన్ పూర్తిగా మారిపోయింది. ఇద్దరు ప్రొఫెషనల్ రైవల్స్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే పార్ట్నర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా మారిపోయారు. వాళ్ల మధ్య ఉన్న అహంకారం పోయి ఒకరిమీద ఒకరికి రెస్పెక్ట్ అండ్ లవ్ స్టార్ట్ అయిన మూమెంట్ అది. ఇప్పుడు కొంచెం ముందుకి వెళ్ళి ఈ జర్నీ ఎలా బిల్డ్ అయిందో చూద్దాం. మొదటి దశలో చూస్తే వాళ్ల మధ్య భయంకరమైన వర్క్ ప్లేస్ కాంపిటీషన్, ఆ తర్వాత ఒకరికొకరు తమ ఇమోషనల్ సైడ్స్ పంచుకుని డెవలప్ చేసుకున్న రెస్పెక్ట్, ఫైనల్గా ఎవ్వరూ ఏమనుకున్నా సరే ఒకరికోసం ఒకరు నిలబడే డీప్ ట్రస్ట్ అండ్ లవ్. ఈ సైకలాజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉందే, ఇదే ఈ స్టోరీకి అసలైన సోల్. అయితే శివ అండ్ నందిని ఒకరినొకరు అర్థం చేసుకున్నారు, ఫైన్. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. క్లినిక్ నిండా ఇంకా ఎన్నో పాలిటిక్స్ అండ్ సీక్రెట్స్ ఉన్నాయి. రాజేశ్వరి కాయాల మధ్య ఉన్న గొడవేంటి, దెబ్బతిన్న పాములా ఉన్న మేతే వెయ్యబోయే నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇన్ని ద్రోహాలు అబద్ధాల మధ్య శివ నందినిల ఈ కొత్త ప్రేమ నిలబడుతుందా? ఈ ఎపిక్ పాలిటిక్స్ని వాళ్లు ఎలా ఫేస్ చేస్తారు అనేది మనం షాడోస్ ఆఫ్ ద క్లినిక్లో ముందు ముందు చూడబోయే మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కోసం వేచి చూడండి. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసి మీ అభిప్రాయం చెప్పండి. ఇది కేఎల్ స్టోరీ వరల్డ్. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం.